బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టే విధించింది హైకోర్టు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా స్టే విధించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. మొత్తం విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీన్ని బట్టి 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై గెజిట్ సైతం విడుదల చేసింది ఎస్ఈసీ. నిజానికి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50% సీలింగ్ లేదన్నారు మరో న్యాయవాది రవివర్మ. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85% జనాభా ఉన్నారని, 85% జనాభాకు 42%లో కలిపి 67% రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఇలా అన్ని వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 6 గ్యారంటీలలాగే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టాలని, కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయంటూ విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పుడు తెలంగాణలో లోకల్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు స్టే విధించింది హైకోర్టు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? హైకోర్టులో ఈ విధంగా ప్రతికూల స్పందన వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సో ఏం జరగబోతోంది నెక్స్ట్? తెలంగాణలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ గెజెట్ ను రద్దు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో స్టే విధించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. కానీ ప్రభుత్వానికి సంబంధించి అంటే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశం పైన కూడా సమాలోచనలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా ఈ రోజు చర్చించింది. రేపు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే వెళ్తామని కూడా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నేపథ్యంలో కావచ్చు, ఇవన్నీ చూసి అన్ని చట్టబద్ధంగా చేసినప్పటికీ కూడా ఇటు గవర్నర్ దగ్గర, ఇటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ రోజు హైకోర్టులో కూడా స్టే విధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అధిగమించేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తుంది. ఎందుకంటే ఇంకా 6 వారాల పాటు అంటే 4 వారాలు ప్రభుత్వ కౌంటర్ కు, ఆ తర్వాత మరో 2 వారాలు పిటిషన్ల కౌంటర్ కు హైకోర్టు గడివించిన నేపథ్యంలో 6 వారాల పాటు అంటే దాదాపు 45 రోజుల పాటు ఎన్నికలు జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆ లోపే ఈ స్టే వేకేట్ చేసేందుకు హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి హైకోర్టులో ఈ స్టే పైన ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టులో మనం చూడాలి ఎలాంటి ఆదేశాలు రాబోతాయి, మరి హైకోర్టు ఇచ్చిన స్టేను నిలుపుదల వేస్తుందా లేదంటే సమర్థిస్తుందా అన్న అంశానికి సంబంధించి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇప్పటికే 29న విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. కాబట్టి మరి కొత్త నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాదాపుగా స్థానిక ఎన్నికలకు తెలంగాణలో బ్రేక్ పడినట్టే. ఒకవేళ ఈ స్టేను వేకేట్ చేపిస్తే తప్ప మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు అని మాకు చెప్పాలి. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ నివేదికలతో పాటు ఎంపిరికల్ డాటాతో పాటు పూర్తి స్థాయిలో కూడా చట్టసభల్లో కూడా ఉభయ సభలకు సంబంధించి కూడా ఇప్పటికే బిల్లులు చేసినటువంటి నేపథ్యం, ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర 3 నెలలకు మించి పెండింగ్ లో ఉన్న విషయాన్ని, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా ఏదైనా
రాష్ట్రపతి దగ్గర రాష్ట్రాలు బిల్లులు పంపినట్టయితే ఖచ్చితంగా 3 నెలల లోపలే నిర్ణయం తీసుకోవాలి. కానీ 3 నెలలు దాటిపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి తన దగ్గర పెండింగ్ లో పెట్టుకున్న విషయాన్ని రేపు సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది ఆ బిల్లుల విషయంలో. కానీ ఈ ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క జీవో నెంబర్ 9పై ఇచ్చినటువంటి స్టేను వేకెట్ చేయాలని రేపు హైకోర్టు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలను సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించి హైకోర్టు విధించినటువంటి స్టేను ఎత్తివేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ స్టేను చెప్పండి వాసు 6 వారాల తర్వాత మళ్ళీ విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు ఏవైతే వాదనలు వినిపించారో ఆ వాదనలతో హైకోర్టు అయితే ఏకీభవించలేదు. మరి నెక్స్ట్ వాదనలు ఒకవేళ వినిపించాల్సిన పరిస్థితి ఉంటే అంటే నెక్స్ట్ 6 వారాల తర్వాత మళ్ళీ విచారణకు వస్తుంది కాబట్టి ఈ అంశం. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాదులతో పాటు ఇప్పుడు తెలంగాణ ఏజీతో పాటు పలువురు న్యాయవాదులు ఇచ్చినటువంటి వాదనలన్నీ కూడా మరొకసారి కౌంటర్ ద్వారా ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, 50% రిజర్వేషన్ల ఆ సీల్ను దాటేందుకు రాష్ట్రాలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి. ఎందుకంటే ఒక్కసారిగా అంటే శాసనసభలో శాసన మండలిలో కూడా ఆల్ పార్టీస్ అంటే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు అన్ని కూడా బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆమోదం తెలిపినట్టు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మరోసారి ఆ పిటిషనర్లు వేసినటువంటి ఆ పిటిషన్లకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి 4 వారాల్లో. ఆ కౌంటర్ తర్వాత కూడా తిరిగి పిటిషన్లు కూడా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్ మళ్ళీ కౌంటర్ ఫైల్ చేయాలి. కాబట్టి అదంతా ప్రాసెస్ మరింత సమయం పట్టే 45 రోజులు కనీసం అంటే 6 వారాల గడువు అంటే ఖచ్చితంగా 45 రోజులు సమయం పడుతుంది. మళ్ళీ వాటిపైన కూడా కౌంటర్ కు ప్రతి కౌంటర్ కు సంబంధించి కూడా వాదనలు జరగాలి. అంటే దాదాపుగా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశం స్థానిక ఎన్నికలు కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను వేకేట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాసి 6 వారాల టైం ఇచ్చింది హైకోర్టు. కానీ ఈ 6 వారాలు ప్రభుత్వం వెయిట్ చేస్తుందా లేదా సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంతకు ముందు కూడా పిటిషనర్ తరఫున వాదులు అంతా సుప్రీంకోర్టుకు వెళ్లే నేపథ్యంలో హైకోర్టులో ఆల్రెడీ స్టే ఉంది, విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఎందుకు వచ్చారు అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ స్టే విధించినప్పుడు నేపథ్యంలో 6 వారాల టైం ఉన్నప్పటికీ మళ్ళీ సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు అన్న క్వశ్చన్ ఏమైనా రైజ్ చేసే అవకాశాలు ఉంటాయా? సుప్రీంలో ఏ విధంగా ఉంటుంది ప్రొసీడింగ్స్? ఖచ్చితంగా కూడా హైకోర్టులో న్యాయం జరిగినప్పుడు హైకోర్టులో స్టే విధించింది కాబట్టి ఈ యొక్క కేసును దర్యాప్తు చేసినటువంటి బెంచ్ సీజే కోర్టు అంటే ప్రధాన ధర్మాసనం విచారించిన నేపథ్యంలో ప్రధాన ధర్మాసనం ఇప్పుడు స్టే విధించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళాక తప్పని పరిస్థితి. కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న హైకోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో మేము విచారించలేమనే అంశాన్ని కాకుండా అంటే వీళ్ళు అంటే ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలను ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా మీ న్యాయపరంగా గత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే జీవో విడుదల చేశాము. ఆ జీవోను తప్పుపడుతూ ప్రస్తుతం ఏదైతే హైకోర్టు స్టే విధించిందో ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైంది, దాదాపు నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ సమయంలో అడ్డుకోవడం సమంజసం కాదు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. చూడాలి అంటే గతంలో హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పుడు ఎందుకు వచ్చారన్నది. కానీ ఇవాళ హైకోర్టులో ఏకంగా స్టే విధించింది, ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చారంటే ఖచ్చితంగా స్టే విధించారు, ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్టేను వేకేట్ చేయాలన్న అంశాన్ని రేపు సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి సమగ్ర సర్వే కావచ్చు, కుల సర్వే కావచ్చు, తర్వాత మొత్తం ఎంపెరికల్ డాటా కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం పూర్తి చేశాం. కాబట్టి ఈరోజు చట్టసభల్లో చేసినటువంటి బిల్లులకు ఆమోదం లభించలేదు కాబట్టి జీవో ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని రేపు సుప్రీంకోర్టు ముందుకు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం వివరించే అవకాశం ఉంటుంది. మరి చూడాలి రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి స్టే వేకేట్ చేస్తే తప్ప తెలంగాణలో ఎన్నికలు సత్వరమే జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవేళ రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్తే హైకోర్టు స్టేను ఒకవేళ సమర్థిస్తే మాత్రం 2 నెలల దాకా ఆగే పరిస్థితి కనిపిస్తా ఉంది. లేదంటే సుప్రీంకోర్టులో మాత్రం ఖచ్చితంగా రేపు ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేసే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. దానికోసం ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.